గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ రంగులు ధరించాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెడితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి రాశికి అధిపతి బుధుడు, అంటే మెక్యూర్ అన్నమాట. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా గ్రీన్ కలర్ ఎక్కువగా వాడాలి. గ్రీన్ తర్వాత వైట్ కలర్, తెలుపు. తర్వాత వాడేది ఏంటి అంటే మరి గ్రీన్, వైట్, లైట్ బ్లూ కలర్ కూడా వీళ్ళు వాడవచ్చు. ఈ 3 కలర్స్ బాగా యోగిస్తాయి వీళ్ళకి. అంటే ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ కలర్స్ ధరించడం, ఈ సంబంధంగా కలిగేటువంటి రత్నాలు కూడా ధరించడం వీరికి కలిసి వస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట, వీళ్ళకి డైమండ్ సూట్ అవుతుందా అని. తప్పకుండా సూట్ అవుతుంది. అంటే గ్రీన్ పెట్టుకుంటే మంచి ఆలోచనలు, వైట్ పెట్టుకోవడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణము, లైట్ బ్లూ ద్వారా కార్యజయం లభిస్తాయి. మరి సంఖ్యల్లో ఎక్కువగా ఏ సంఖ్య వాడితే బాగుంటుంది అంటే 5, 6, 8 ఈ 3 సంఖ్యలు వీరు చాలా యోగదాయకంగా ఉంటాయి. మరి నెంబర్సు, కలర్సు తెలుసుకున్నాం. మరి ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే బుద్ధుడు, నాలెడ్జ్కి అధిపతి ఎవరు అంటే వెంకటేశ్వర స్వామిని కలియుగంలో వాడాలి, లేదా ఆంజనేయ స్వామి, సుందరకాండ, హనుమాన్ చాలీసా. ఇలా హనుమాన్ చాలీసా చదవండి, మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. అంటే మీ యొక్క రాశికి అధిపతి మోస్ట్లీ బుద్ధుడు కాబట్టి తప్పనిసరిగా ఆ బుధగ్రహ ప్రీతి కోసం మనం ఆంజనేయ స్వామిని, విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. మనం ఏదైనా ముఖ్యమైన పనుల మీద, ఇంటర్వ్యూస్, పెళ్లి చూపులు, ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ ఇలా ఏవో ఉంటాయి. అధికారులను కలుసుకునేటప్పుడు, పెద్దలను కలుసుకునేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్, అనుకూలమైనటువంటి రంగుల్ని, అనుకూలమైన రత్నాల్ని ధరించడం ద్వారా సర్వత్రా మనం విజయాన్ని సాధిస్తాం. దీనికి వ్యతిరేకమైనటువంటి వేసుకెళ్ళాం అనుకుందాం, ఉదాహరణకి ఏ రెడ్డో ధరించామనుకోండి, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంచేత మనం చెప్పినటువంటి రంగులు, మనం చెప్పినటువంటి నెంబర్స్ వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోండి. ఒక ముఖ్యమైన వ్యవహారం అన్నప్పుడు టోటల్ 5 వచ్చేటట్టు చేసుకోండి, చాలా విజయం సాధించగలుగుతారు.
ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు చక్కగా గ్రీన్ ధరించి వెళ్ళండి, విజయం సాధిస్తారు. అంటే మీ మానసికమైనటువంటి పరిస్థితులు అనుకూలమైన వాతావరణం ద్వారా ఈ రత్నాలు, ఈ రంగులు ధరించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఇది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి అని తెలియజేస్తూ స్వస్తి. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి, ఏ ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెడితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. మరి సంఖ్యల్లో ఎక్కువగా 1, 2, 4, 7, 9 ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది. అంటే ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, వివాహాది ప్రయత్నాలు, పెళ్లి చూపులకి, ముఖ్యంగా పెళ్లి చూపులకి వెళ్ళేప్పటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి, అబ్బాయి ఏ రంగు ధరించాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా, ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు. అంచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. కాబట్టి ముఖ్యమైన విషయాలకి, ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి, రంగులు వాడేటప్పుడు ఈ రంగులు, మనం చెప్పిన రంగులు వాడండి. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి. అంటే శివారాధన బాగా కలిసి వస్తుంది. కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు, శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి.